ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మేము కాశీ నుంచి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ప్రయాగరాజ్కి అయితే వెళ్తున్నామండి. మార్గ మధ్యలో సీతాదేవి అవతారం ముగించి భూమిలోకి ప్రవేశించిన ప్రదేశం సీతా సంహిత్ స్థల్ చూసి మేము గంగా, యమున, సరస్వతి ఈ 3 పుణ్యనదులు సంగమించే ప్రదేశం త్రివేణి సంగమాన్ని సందర్శించడానికి వెళ్తున్నామండి. మేము వారణాసి నుంచి టెంపో ట్రావెలర్ 20 సీటర్ది మాట్లాడుకొని వచ్చామండి. మాకు 3.5 అవర్స్ టైం పట్టింది. ఇంకా బస్సెస్లో రావాలనుకునే వాళ్ళు వారణాసి జంక్షన్ ఎదురుగానే బస్ స్టాండ్ ఉంది, యూపీఆర్టీసీ వాళ్ళది. అందులో కూడా వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్. కానీ వాళ్ళు కొంచెం దూరంగానే ఆపేస్తారండి త్రివేణి సంగమం దగ్గర వెళ్ళినప్పుడు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళాలి. అక్కడ ఆటోస్ అవి అవైలబుల్ ఉంటాయి. ఇంకా మాకు మాత్రము మేము దగ్గర వరకు వెళ్ళామన్నమాట. ఆ ఫోర్ట్ ఉంటుంది, ఫోర్ట్ దగ్గర కాకుండా కొంచెం వాటర్ ఉన్న ప్రదేశం దగ్గరనే తీసుకెళ్ళి ఆపిండు మా బస్ అతను. కాశీకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రయాగరాజ్ని సందర్శిస్తారండి. ఇక్కడికి రావాలంటే కాశీ నుండి కార్లో కానీ యూపీఆర్టీసీ బస్సెస్, ప్రైవేట్ మినీ బస్సులో కూడా వెళ్ళొచ్చు, టూరిస్ట్ బస్సెస్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. కాశీలో మనం స్టే చేసిన హోటల్ నుండి కూడా బుక్ చేసుకునే వసతి ఉంది. హోటల్ వాళ్ళే బుక్ చేస్తారనమాట. వాళ్ళు మార్నింగ్ 5 o'clockకి తీసుకెళ్ళి మళ్ళీ నైట్ వరకు వేరే సైట్ సీయింగ్స్ ప్రయాగరాజ్తో పాటు చుట్టుపక్కల ఉన్న వేరే ప్రదేశాలు కూడా చూపించి మళ్ళీ మనల్ని హోటల్కి డ్రాప్ చేస్తారు. ప్రయాగరాజ్ అంటే సంగమాలకు రాజు అని అర్థం. ఇదొక యాత్రా స్థలమే కాదండి, మన భారతదేశంలో అతి పురాతనమైన నగరం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ కుంభమేళా జరుగుతుందండి. ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో లక్షల మంది ఈ కుంభమేళా టైంలో ప్రయాగరాజ్కి వస్తారు. ఇక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శించడానికి మనం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాం చూడండి. ఇక్కడ యాక్చువల్ పార్కింగ్ ఉంది, కానీ మా డ్రైవర్కి చెప్పామన్నమాట, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎండ వేడి చాలా ఉంది, కొంచెం ముందుకు పోనీ అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మేము. 1583లో అక్బర్ ప్రయాగరాజ్ని అలహాబాద్గా మార్చారటండి. ఈ మధ్యనే అలహాబాద్ని మునుపటి పేరు ప్రయాగరాజ్గా మార్చేశారు. అలహాబాద్, ప్రయాగరాజ్ రెండు ఒకటేనండి. ఇంకా మనం దగ్గరకు వచ్చేస్తున్నామండి, వెళ్తున్నాము. ఇక్కడంతా పక్కన చూడండి చిన్న చిన్న షాప్స్, రోడ్ సైడ్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి త్రివేణి సంగమంలో బాటిల్స్ కూడా అమ్ముతారండి ఇక్కడ. ఆ బాటిల్స్ బోట్లో తీసుకొని వెళ్ళి త్రివేణి సంగమం ప్లేస్లో వాటర్ నింపుకొని తెచ్చుకోవచ్చు, మనం ఇంట్లో పూజ చేసినప్పుడు వాడుకోవడానికి. ఇంకా వచ్చేసాం చూడండి. కానీ వాటర్ చాలా తగ్గినాయండి. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు ఫుల్ ఉండే వాటరు, అంటే అప్పుడు రెయినీ సీజన్ ఉండే కదా, అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు చాలా తగ్గినాయి. జేసీబీ తోటి మొత్తం క్లియర్ చేస్తున్నారండి ఇదంతా. ఇక్కడ ముందట బోట్స్ ఉన్నాయి చూడండి. ఆ బోట్లో వాళ్ళు త్రివేణి సంగమం ప్లేస్కి తీసుకెళ్తారు మనల్ని. అందులో వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెదురు బొంగులతోటి ఇట్లా కొంచెం ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. అందులో కొంచెం వాటర్ తక్కువ ఉంటాయి అన్నమాట ఆ ప్లేస్లో. అక్కడే మనం నది స్నానం చేసే వీలుంటుందండి. ఇంకా తర్వాత అక్కడ పక్కన పూజారులు కూడా ఉంటారు, వాళ్ళతోటి కూడా మనము పూజ చేయించుకోవచ్చు అనమాట. పితృదేవతలకు తర్పణాలు వదలటము, గంగా పూజ, ఇంకా వేణిదానం ఇవన్నీ చేస్తారనమాట అక్కడ. యమునా నది గ్రీన్ కలర్లో ఉంటుందండి, గంగమ్మ మట్టి కలర్లో, సరస్వతి నది అంతర్వాహిని ప్రవహిస్తుంది ఇక్కడ. ఇక్కడే బోట్స్ ఉన్నాయి కదా, ఇక్కడే పంతులు కూడా ఉంటారండి. ఈ పంతులని ఇక్కడ నుంచి మాట్లాడుకొని వెళ్ళాలి. బోట్స్ కూడా మనం ప్రైవేట్ అయితే రేట్ ఎక్కువ తీసుకుంటారండి. గ్రూప్ అని చెప్పేసి వేరే వాళ్ళని కూడా కూర్చోబెడతారు, అందరు కలిసి తీసుకుంటే తగ్గుతుంది మనకు కాస్ట్. త్రివేణి సంగమంలో నుంచి కొద్ది దూరంలోనే మాధవేశ్వరి శాంకరి శక్తిపీఠం ఉందండి. మేము ఇప్పుడు అక్కడికే వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర చూడండి, సింహవాహిని కదా అమ్మ, సింహాలను పెట్టారు సైడ్లో, ఎంత బాగున్నాయో. అష్టాదశ శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠమేనండి మాధవేశ్వరి శాంకరి శక్తిపీఠం. ఇక్కడి వాళ్ళు ఆలోపి దేవి అని పిలుస్తారటండి.
అమ్మవారి శక్తిపీఠాలలో విగ్రహం లేని ఏకైక శక్తిపీఠం ఇదేనండి. ఈ ఆలయంలో అమ్మవారికి రూపం ఉండదండి. ఉయ్యాల ఉంటుంది, అది స్క్వేర్ మండపం పైన. అందులోనే అమ్మ అదృశ్య రూపంలో ఉంటుందని భక్తులు నమ్ముతారు. సతీదేవి శరీరం విచ్ఛిన్నమైన తర్వాత అమ్మవారి చెయ్యి ఇక్కడ గుండంలో పడి అదృశ్యమైపోయిందటండి. అదృశ్యమైనందుకు అమ్మ అదృశ్య రూపంలో ఈ ఉయ్యాలలో ఉంది అని చెప్పి నమ్ముతారు భక్తుల నమ్మకం. ఇక్కడ కుండం పైన మొత్తం ఫ్లాట్గా చేసేసి దాంట్లో చూడడానికి వీలు లేకుండా పైన ఉయ్యాల కట్టారు. ఎందుకంటే అమ్మ అందరినీ కాపాడుతుంది, అదృశ్య రూపంలో ఉన్నది అని భక్తుల నమ్మకం. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. వినాయకుడిది పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ బయటనే. ఎంత బాగుంటుందండి. స్వామివారిని దర్శించినంతనే చింతలన్నీ పోగొడతారని భక్తులు నమ్ముతారు. గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నాం మేము. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది చూడండి, అమ్మవారి చిటికెన వేలు అని అంటారు. కింద ఊయల ఉంది. ఊయల కింద నీటి గుండం ఉందన్నమాట, అది క్లోజ్ చేసి పెట్టారు. సకల బాధలు వ్యాధి నివారిణి అని అంటారండి, కానీ అది అందరు వీలు లేదండి ముట్టుకోవడానికి ఆ వాటర్ని. ఇదేనండి అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారి 14వ శక్తిపీఠం. మీరు దర్శించుకోండి. ఆ జగన్మాతను దర్శించినంతనే భక్తుల కష్టాలన్నీ తీర్చే చల్లని తల్లి అని భక్తుల నమ్మకం అండి. ఇక్కడ లోపల చూడండి ఇంకా ఎన్నో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి, మీరు దర్శించుకోవచ్చు. ప్రత్యేక రోజులలో, పండగ పర్వదినాలలో ఇక్కడ చుట్టుపక్కల నుంచే కాదండి, దేశం నలుమూలల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తారట అమ్మవారిని దర్శించడానికి. ఇక్కడ పిల్లలు కాని వాళ్ళకు కూడా ప్రత్యేకమైన పూజలు జరిపిస్తున్నారండి. అయిన వాళ్ళు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. మనం ఎంత చేసినా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం కదమ్మా. అందుకే మేము కూడా మా మన్మడు, మన్మరాళ్ళు, మా పిల్లలు అందరు బాగుండాలని ఇక్కడేనండి కాలభైరవుంది స్టాచ్యూ ఉంది. అక్కడే స్వామివారి దగ్గర మేము కూడా పూజ జరిపించుకున్నాము మా పిల్లలందరూ బాగుండాలని. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు వేరే సైట్ సీయింగ్స్తో పాటు ఈ అమ్మవారి శక్తిపీఠాన్ని తప్పకుండా సందర్శించాలండి. ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపం లేకపోయినా కూడా తెలియని ఒక సంతోషం, తృప్తి అండి. అమ్మ ఆశీర్వాదం పొందామన్న ఆనందంతో మేము వెళ్తున్నాం తిరిగి. మీరు మళ్ళీ ఒక్కసారి దర్శించుకోండి అమ్మవారిని. నైమిషారణ్యంలోనే ఈరోజు మా నైట్ స్టే. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సూపర్ అయింది దర్శనం అమ్మవారిది. చిత్తనవేలి పడ్డదట. అయితే అందరు భక్తులు పిల్లల కోసం వస్తారంట. పిల్లలు కావాలి అన్న కోరిక సంతానం కోసం వస్తారు భక్తులు. నాకు కూడా మా పిల్లలు, కోడలు, మన్మరాళ్ళు అందరు బాగుండాలండి. స్వామి పూజ చేసారు. మీకు ఈ వీడియో నచ్చిందని